జిల్లా గుడివాడలో జనసేన నేత సందు పవన్ ఆధ్వర్యంలో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. గత 12 ఏళ్ల ప్రయాణంలో ఎదురైన అవమానాలను అధిగమించి నేడు పాలనలో కీలక భాగస్వామిగా ఎదగడం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నిబద్ధత వల్లే 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధ్యమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధియే తమ పార్టీ లక్ష్యమని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. అణగారిపోవటానికి మూల కారణం పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనక కూడా దేశ ప్రజలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి తప్పితే మరేది కాదని చెప్పడానికి జనసేన పార్టీ ఒక ఉదాహరణ. అలాంటి జనసేన పార్టీ నేడు 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా కార్యాలయం వద్ద ఈ రోజున మా నాయకులు, మా వీర మహిళలు, మా కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ రోజున ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఒక్క స్థానం కూడా గెలవలేదని ఎద్దేవా చేసినటువంటి పార్టీలు నేడు ప్రతిపక్షం కూడా కోల్పోయి అయోమయ పరిస్థితుల్లో రాజకీయ అయోమయాన్ని లోడవుతున్న పరిస్థితుల్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అదే జనసేన పార్టీ 2014లో పోటీ చేయకుండా కేవలం మద్దతిచ్చి 2019లో పోటీ చేసి అవమానపడి బాధలు పడి నిజంగా నిలదొక్కుని 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఏ పవన్ నహి ఏ ఆద్మీ ఆది హై అని అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాదు, అతను ఒక సునామీ, అతను ఒక శక్తి అని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు ప్రశంసించేటువంటి పరిస్థితిని మా నాయకులు, మా కార్యకర్తలు, ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితంతో మొదలైనటువంటి ఈ పార్టీ నేడు వేలాది మందికి నామినేటెడ్ పదవుల్లో కానీ పార్టీల్లో కానీ గుర్తింపులు వచ్చి ఈ రోజున మేము రాజకీయ విజయనగరం జిల్లా